వాక్య సందేశాన్ని అందిస్తారు. మన ప్రభుదర్శనం ఓవర్ట్యూన్. ప్రైజ్ లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శుభనామంలో అందరికీ ఉదయకాల శుభాభివందనాలండి. ఈ ఉదయకాల సమయంలో దేవుని వాక్యాన్ని మనం చిన్న వాక్యాన్ని ధ్యానం చేసుకొని మనం ప్రార్థనలో ప్రవేశిద్దాం. మొదటి పేతురు పత్రికలో అండి, మరి క్రీస్తు కేంద్రీకృత కుటుంబముగా మనం పరిశుద్ధులుగా దేవుని చేత పిలువబడినటువంటి వారంగా మనం ఉండవలసినటువంటి మంచి ప్రవర్తన గురించి ఈ అధ్యాయంలో మరి మనం చూడవచ్చు. మంచి శ్రేష్టమైనటువంటి గుణ లక్షణాల గురించి పేతురు భక్తుడు వర్ణించాడు. ఆ విషయాలు మనం దీంట్లో 4-5 పాయింట్లు మనం చూద్దాం. మొదటి పేతురు పత్రికలో నుంచి మనం చూస్తే మరి 1వ అధ్యాయం 16వ వచనంలో ఉంది అన్నమాట. నేను పరిశుద్ధుడిని కనుక మీరును పరిశుద్ధులై ఉండుడని వ్రాయబడి ఉన్నది. కాగా మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకు నిన్న ఆశలను అనుసరించి ప్రవర్తింపగా మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారమును మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులుగా ఉండడి. మనం దేవుని బిడలముగా దేవుని చేత మరి పిలువబడినటువంటి వారంగా లోబడిన విధేయులైనటువంటి పిల్లలు వారు ఉండవలసినటువంటి శ్రేష్టమైన లక్షణం గురించి ఇక్కడ వ్రాయబడుతూ వచ్చింది. సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులుగా ఉండుడి అని రాయబడింది అన్నమాట. సమస్త ప్రవర్తన యందు మీరు పరిశుద్ధులుగా ఉండాలి అని రాయబడింది అన్నమాట. కాబట్టి ఈ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. పరిశుద్ధత అనేది చాలా ఇంపార్టెంట్. మన జీవితంలో అపవిత్రత పరిచేటువంటి విషయాలు ఈ భూమి మీద ఎన్నో వచ్చేసినాయి అన్నమాట. పరిశుద్ధులుగా జీవించడం అనేది చాలా కష్టం అన్నమాట. పరిశుద్ధత లేకుండా ఎవడును కూడా ప్రభుని చూడడాన్ని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. అన్నిట్లో ముఖ్యమైనది, ప్రాముఖ్యమైనది, శ్రేష్టమైనటువంటిది మంచి ప్రవర్తన ఏంటంటే మరి పరిశుద్ధత అనేది దేవుని వాక్యం సెలవిస్తూ ఉందన్నమాట. అందుకనే మరి మొదటి పేతురు పత్రిక 1వ అధ్యాయం 1వ వచనంలో దేవుని వాక్యంలో రాయబడినట్లుగా యేసుక్రీస్తు అపోస్తులైన పేతురు తండ్రి అయిన దేవుని భవిష్యత్తు జ్ఞానం బట్టి ఆత్మ వలన పరిశుద్ధత పొందిన వారై పరిశుద్ధత పొందిన వారై విధేయులు అగుటకు యేసుక్రీస్తు రక్తం వలన ప్రోక్షించబడుటకును ఏర్పరచబడిన వారికి అనగా, చూసావా, ఇక్కడ ఆత్మ వలన పరిశుద్ధత పొందిన వారై విధేయులగుటకును క్రీస్తు రక్తము వలన ప్రోక్షించబడుటకును మీరు ఏర్పరచబడితే అంతకన్నా. అంటే మనం దేవుని యందు విశ్వాసం ఉంచుట ద్వారా, అలాగనే దేవునికి విధేయులవుట ద్వారాను క్రీస్తు రక్తం చేత మనం కడగబడి కొనబడినటువంటి వారంగా ఉండటం ద్వారా దేవుడు మనల్ని పరిశుద్ధపరచుకున్నాడు అనేది దేవుని వాక్యం చేస్తున్నమాట. మనల్ని పరిశుద్ధపరిచే విషయాలు బైబిల్లో ఏముంది అంటే క్రీస్తు ప్రభు రక్తం, వాక్యము, దేవుని వాక్యం మనల్ని పరిశుద్ధపరిచింది. అలాగనే ఆత్మ, దేవుడు యేసుక్రీస్తు ప్రభు దేవుని ఆత్మ మన హృదయాల్లో నివసించడం ద్వారా ఆత్మ వలన కూడా మనం పరిశుద్ధపరచబడే విషయాలు మనం ఉంటాయి అన్నమాట. అలాగే పరిశుద్ధుల సహవాసం కూడా మనకి ఏముందంటే పరిశుద్ధత అనేది ఉంది అన్నమాట. పరిశుద్ధత ఉంది. పరిశుద్ధుల సహవాసం ఎవరైతే చేయలేరో వారు మరి పరిశుద్ధులుగా ఉండటం అనేది చాలా కష్టతరంగా ఉంటుంది అన్నమాట. కాబట్టి చాలా ప్రాముఖ్యమైనటువంటిది ఏంటంటే మరి పరిశుద్ధత అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. క్రీస్తు రాకటి దినాల్లో ఉంటున్న మనం పరిశుద్ధతలో మనం కొనసాగాలి అనేటువంటి విషయం ఇక్కడ జ్ఞాపకం చేయబడుతుందన్నమాట. కాబట్టి ఒంటరితనం, ఏకాగ్రత ఇవన్నీ కూడా మనల్ని అపవిత్రపరిచేటువంటి విషయాలే. సహవాసం లేకుండుట, అలాగనే సంఘంలో మన యొక్క ఆధ్యాత్మికమైన జీవితము, వెలిగించబడినటువంటి జీవితం లేకుండా ఉండుట, ఇవన్నీ కూడా మనల్ని అపవిత్రపరిచేటువంటి విషయాలుగా మనం చూడవచ్చు అన్నమాట. రెండోది ఏంటంటే 3వ అధ్యాయం 8వ వచనం చదువుతాను. రెండో విషయము 3వ అధ్యాయం 8వ వచనం చదువుతామన్నమాట. తొదకు మీరు ఏక మనస్కులై ఒకరు సుఖ దుఃఖములు యందు ఒకరు పాలుపడి
సహోదర ప్రేమ గలవారు కరుణాచిత్తులను వినయ మనస్కులనై ఉండుడి. కరుణాచిత్తులను వినయ మనస్కులై ఉండుడి అనమాట. మీరందరూ ఏక మనస్కులై ఒకరి సుఖ దుఃఖములు యందు ఒకరు పాలుపడుడి. సహోదర ప్రేమ గలవారును కరుణాచిత్తులుగా ఉండాలంటాడు అన్నమాట. అంటే ఏంటంటే ఇక్కడ ఏక మనస్కులు, ఏక ప్రేమ, సహోదరి ప్రేమ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. సహోదరి ప్రేమ అనేది మనకి ఈ లోకంలో నిజంగా సహోదరి ప్రేమ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ అండి. సహోదరి ప్రేమ విషయంలో మనం ఎక్కడ కూడా నెగ్లెక్ట్ చేయకూడదు. మనం నా పాటికి నేను బ్రతుకుతున్నాను, నా పాటికి నాకు సరిపోతుంది కదా అనుకోకూడదు. మన సహాయం ఇంకొకరికి అవసరమై ఉంటుంది అన్నమాట. కాబట్టి నా సహాయం ఇంకెవరికైనా అవసరమైనదా అనేది మనం చూడాలి, వారితో మనం సహవాసం చేయాలి అన్నమాట. కాబట్టి సోదర ప్రేమ చాలా ఇంపార్టెంట్. ఇది సోదర ప్రేమలో మనం లేకపోతే, సోదర ప్రేమతో మనం లేకపోతే ఈ లోకం మనం ఎంత నష్టపడతాం అన్నమాట. కాబట్టి సహోదర ప్రేమ అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. కాబట్టి చాలాసార్లు మనం ఎలా ఉంటామంటే ఒంటరిగా బ్రతుకుతూ ఉంటాం, ఒంటరిగా ఉంటుంటాం అన్నమాట. అది కరెక్ట్ కాదు. అది కరెక్టమైన క్రీస్తు కుటుంబంగా మనం ఉండాలంటే, క్రీస్తు వారి కుటుంబంగా మనం ఉండాలంటే అది సాధ్యపడదు అన్నమాట. యేసు ప్రభు వారు ఆయన గురించి ఏమన్నారు? పాపులతో తిరుగుతున్నాడు, పాపులతో కలిసి భోజనం చేస్తున్నాడు మరి అని చెప్పేసి యేసు ప్రభు వారి గురించి చాలా మంది అభ్యంతరపడ్డారు. ఆయన పేదలతో కాలం గడిపాడు. ఆయన అవసరత ఉన్న వారి దగ్గరికి ఏకాంతంగా కూడా పోయి వాళ్ళని దర్శించి వాళ్ళని మార్చాడు, వాళ్ళ హృదయాలు మార్చాడు, వాళ్ళ రోత హృదయాలను మార్చాడు ఆయన. సోదర ప్రేమ అనేది ఎంత చేసిందంటే అన్నమాట. అలాగనే లాజరు చనిపోయినప్పుడు మన సోదరుడైన లాజరును బ్రతికించాలని వెళుతున్నాను, మీరు రండి అని వారిని సహవాసంగా తీసుకొని వెళ్తాడు. కాబట్టి అంతేకాదు యేసుక్రీస్తు ప్రభువారు మరి ఆ ఊరు బయటకు వెళ్ళినప్పుడు లాజరు సమాధి దగ్గరికి పాప మునిపే మరిని రమ్మని మాట ద్వారా కబురు పంపితే బోధకుడు వచ్చి నేను పిలుస్తున్నాడు మరి మీరు రమ్మని అని చెప్పేసి అంటే ఆమె మరి పరిగెత్తుకుంటూ వచ్చి యేసు ప్రభు వారు పాదం పడి నువ్వు ఇక్కడ ఉండిని ఎడల నా సహోదరుడు చావకుడును అని చెప్పేసి అని మరియా పలుకుతూ ఉంటుంది మాటలు అన్నమాట. ఏంటిది ఇదంతా అంటే సోదర ప్రేమ, సహోదరి ప్రేమ అని చాలా ఇంపార్టెంట్ అది అనమాట. సోదరి ప్రేమతోనే ఎన్నో గొప్ప కార్యాలు మనం సాధించేయచ్చు అన్నమాట. సహవాసం లేకుండా ఒంటరిగా ఉండటం అనేది అది సరైన విషయం కాదనేది దేవుని వాక్యం చదువుతున్నాడు. పరిశుద్ధత ఎంత ఇంపార్టెంటో అలాగే దానికి ఇంకా సపోర్టింగ్ గా సహోదరి ప్రేమ అనేది చాలా ఇంపార్టెంట్ గా ఉందనేది ఇక్కడ మనం చెప్పొచ్చు అన్నమాట. సోదరి ప్రేమ చాలా ఇంపార్టెంట్ అన్నమాట. కాబట్టి ఈ విషయాల్లో మనం చాలా జాగ్రత్తగా మనం ఉండాల్సినటువంటి వారుగా ఉంటున్నాం. చాలా ముఖ్యమైన సంగతులు పేతురు గారు మరి తన పత్రికలో మన కొరకే రాయబడినటువంటి విషయాలుగా మనం చూస్తాం. ఇకపోతే మూడోదిగా ఏంటంటే 3వ అధ్యాయము 16వ వచనంలో 3వ అధ్యాయం 16వ వచనం చదువుదాం. 3వ విషయము 15-16 కలిసి ఉండి, నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వారమై మీలో ఉన్న నిరీక్షణ గురించి మిమ్మల్ని హేతు అడుగు ప్రతివానికి సాత్వికముతో భయముతోనూ సమాధానం చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండుడి. మీ హృదయముల యందు క్రీస్తును ప్రభువునుగా ప్రతిష్ఠించుకొనుడి. అప్పుడు మీరు దేని విషయంలో దుర్మార్గులను దూషించబడుదరో దాని విషయంలో క్రీస్తు నందున్న మీ సత్ప్రవర్తన మీద అపనిందలు వేయవారు సిగ్గుపడదరు అన్నమాట. ఇక్కడ నిర్మలమైన మనస్సాక్షి కలిగినటువంటి వారంగా దేవుడు ఒక మంచి మనస్సాక్షిని దేవుడు మనకి ఇచ్చాడు. హెబ్రీ రాసిన పత్రికలో మనం చూస్తే ఈ మాట జ్ఞాపకం చేశాడు. ఒకసారి చూద్దాం. అది హెబ్రీ రాసిన పత్రిక 10వ అధ్యాయం 21వ వచనంలో, దేవుని ఇంటి పైన మనకు గొప్ప యాజకుడున్నాడు కనుక మనసాక్షికి కల్మషం తోసుకున్నట్లు ప్రోక్షించబడిన హృదయములు గలవారమును నిర్మలమైన ఉదక స్నానంతో శరీరములు గలవారమునైండి. విశ్వాస విషయంలో సంపూర్ణ నిశ్చయిత కలిగి యథార్థమైన హృదయంతో మనం దేవుని సన్నిధానానికి చేరుతాము. కాబట్టి మనం దేవుని సన్నిధానానికి చేరాలంటే దేవుని ప్రజలతో దేవుని ప్రజలతో దేవుని సన్నిధిలో మనం చేసే ప్రార్థన ఇవన్నీ కూడా సరైనగా ఉండాలంటే మనకు మనస్సాక్షి అనేది చాలా ఇంపార్టెంట్. చాలా ముఖ్యమైన సంగతులు అన్నమాట. మనస్సాక్షి లేకపోతే మనం ఏది చేసినా కానీ అది పాపంగా చేయబడుతుంది అన్నమాట. మంచి మనస్సాక్షిని దేవుడు మనకి ఇచ్చాడు.
కాబట్టి ఎవరైనా మనం పలకరించినప్పుడు, మాట్లాడినప్పుడు వాళ్ళు చేసిన విధానంలో మన మాటలను బట్టి, మన మన విధానాన్ని బట్టి, మన మనస్సాక్షిని బట్టి వారు ఇతరులు స్పందించేటువంటి వారు ఉంటారు. కాబట్టి మనస్సాక్షిని కాపాడుకోవటం అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. నేటి దినాల్లో మనస్సాక్షి కలిగిన ప్రజలు చాలా మంది తక్కువైపోతూ ఉన్నారు. కనీసం సమాధానం అడిగినా చెప్పకుండా మొహం తిప్పుకొని వెళ్ళిపోయేటువంటి వాళ్ళు ఉంటున్నారు. మనసాక్షిని కూడా లెక్కలేనటువంటి తనంలో ఉండేటువంటి వారుగా చాలా మంది జీవిస్తున్నారు అన్నమాట. ఇలా అది సరైనది కాదు అది. కాబట్టి మనస్సాక్షి ఉంటేనే అది నీకు ఇచ్చాడు దేవుడు ప్రభు. ఆ మనస్సాక్షిని మనం కాపాడుకోవాలి. మంచి మనస్సాక్షి కలిగిన వారంగా మనం ఎల్లప్పుడూ సిద్ధపడి ఉండాలి అనేటువంటిది ఇక్కడ దేవుని వాక్యంలో నుంచి మనం చూడొచ్చు అన్నమాట. కాబట్టి మనస్సాక్షి కల్మషం తోసకుండా జాగ్రత్తగా మనం దేవుని సన్నిధానానికి చేరాలంటే, ప్రార్థన చేసేవారితో మనం ఏకీవించాలంటే మంచి మనస్సాక్షి అనేది చాలా ఇంపార్టెంట్ అండి. చాలా ఇంపార్టెంట్. మంచి మనస్సాక్షి లేకపోతే నువ్వు ఏది చేసిందే కానీ అది నువ్వు చేసింది నీ మీదే నింద వేయటానికి, నువ్వు చేసింది ఏదో అది నీ మీదే మనస్సాక్షి నువ్వు కరెక్ట్ లేవు కదా, నువ్వు సరిలేవు కదా, నువ్వు బాగులేదు కదా, నువ్వు అని మనస్సాక్షి నీ మీద ఒప్పించేదిగా ఉంటుంది అన్నమాట. అప్పుడు నువ్వే దానికి సంజాయి చెప్పాల్సినటువంటి వాడుగా ఉంటూ అన్నమాట. చాలా ఇంపార్టెంట్ అయిన విషయం అనమాట. పవిత్రత ఎంత ముఖ్యమైనదో, సహోదర ప్రేమ ఎంత ముఖ్యమైనదో అంతకంటే ముఖ్యమైనది మంచి మనస్సాక్షి. కాబట్టి మంచి మనస్సాక్షి కనుక లేకపోతే నువ్వు ఏ చేసినా అది నీకు వ్యతిరేకంగానే ఉంటుంది అనేది దేవుని వాక్యం నుంచి మనం చూడొచ్చు అన్నమాట. కాబట్టి మనస్సాక్షిని మనం ఒప్పించకూడదు, మనస్సాక్షిని నొప్పించకూడదు, మనస్సాక్షిని మనం బాధపరచకూడదు, మనస్సాక్షితో మనం జీవించాలి అనేది దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నమాట. కొన్నిసార్లు మన మనస్సాక్షి మనల్ని ఇబ్బంది పెట్టేదిగా ఉంటుంది అన్నమాట. అప్పుడు దాన్ని ఇబ్బంది పెట్టకూడదు మనం కూడా. కాబట్టి మనం సరి చేసుకోవాలా, చక్కబెట్టుకోవాలా, మనం మళ్ళీ యథారీతిగా మనం రావాలి, దేవుని యొక్క ఏర్పాటులోకి రావాల్సినటువంటి వారు ఉంటున్నాం అనేటువంటిది ఇక్కడ మనం చూస్తాం అన్నమాట. తర్వాత ఇంక నాలుగవదిగా చూస్తే 4వ అధ్యాయము 7వ వచనంలో మాట చదువుదామండి. పేతురు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం చదువుతాం. 7వ వచనం చదువుతున్నమాట. అయితే అన్నిటి అంతము సమీపమై ఉన్నది, కాగా మీరు స్వస్థత బుద్ధి కలిగిన వారై ప్రార్థనలు చేయుటకు మెలకువగా ఉండుడి అన్నమాట. మనం ఒక కుటుంబంగా ఎందుకు చేరాం? మనకి ఈ సమయంలో ప్రార్థన చేసుకోవటం, మౌన ధ్యానం చేసుకోవటం, కుటుంబంగా మనం సమకూర్చబడటం, ఇవన్నీ చాలా విషయాలు ఉన్నాయి. మరి వాటన్నిటిని అధిగమించి ఇంకోటి యాడ్ చేసుకున్నాం. ఎందుకో అని అంటే ఇక్కడ దేవుని వాక్యం చెబుతుంది, అన్నిటి అంతము సమీపంగా ఉంది కాగా మీరు స్వస్థత బుద్ధి గలవారే ప్రార్థన చేయుటకు మెలకువ ఉండు. చాలా ఇంపార్టెంట్ అయిన విషయం. ప్రార్థన అనేది చాలా ఇంపార్టెంట్. వాక్యం ధ్యానించుకొని, వాక్యంలో మనం ఏమై ఉన్నామో తెలుసుకొని ఆ ప్రకారంగా మనం ప్రార్థన చేసుకోవడం అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి సంగతులు ఇక్కడ మనకి జ్ఞాపకం చేయబడుతుంది అన్నమాట. కాబట్టి ఎందుకు మనం ప్రార్థన చేయాలి అనంటే, అన్నిటి అంతము ఏమైంది? సమీపముగా ఉంది. అన్నిటి అంతం సమీపంగా ఉంది. కాబట్టి మన కుటుంబం, మన బిడ్డలు, మన సావాసం, మన సంఘం, మనం అందరం ఎలా ఉండాలి? భద్రంగా ఉండాలి, క్షేమంగా ఉండాలి, సౌఖ్యంగా ఉండాలి, మరి మాదిరిగా ఉండాలి, ప్రత్యేకంగా ఉండాలి, రేపు కాపాడబడాలి. ఈ విషయాలన్నీ జరగాలంటే మనం ఒక్క ప్రార్థన ద్వారా తప్ప మనం దేని ద్వారా మనం చేయబడలేమన్నమాట. కాబట్టి ప్రార్థన చేసుకోవాలి. ప్రభు శరీరధారణ ఉన్న దినాల్లో ఆయన ఎక్కువ ప్రార్థన చేస్తూ వచ్చాడన్నమాట. రాత్రి అంతా ప్రార్థన చేశాను, ఒలివ కొండకు వెళ్ళిను అని, గెత్సేమనే వనముకు వెళ్ళిన అని, తర్వాత ఏకాంతముగా వెళ్ళినని ఎన్నో సంగతులు మనం చూస్తాం అన్నమాట. ఎందుకు ఇవన్నీ అంటే ప్రార్థన చేయడానికి. ప్రార్థన అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఎందుకంటే అన్నిటి అంతం సమీపంగా ఉంది కాబట్టి స్వస్థత బుద్ధి కలిగినటువంటి వారై అన్నమాట, స్వస్థత బుద్ధి కలిగిన వారే ప్రార్థనలో మెలకువగా ఉండటం అనేది చాలా ఇంపార్టెంట్. ప్రార్థనలో మెలకువగా ఉండటం అనేది చాలా ముఖ్యమైనటువంటి విషయం అన్నమాట. కాబట్టి ప్రార్థన చేయకపోతే అది మనం పాపంగా పరిగణించబడుతుంది. ప్రార్థన చేయకపోవడమే పాపం అని దేవుని వాక్యం ప్రకటిస్తుంది అన్నమాట. కాబట్టి మనం ప్రార్థన చేయొచ్చు, ఎడతెగని ప్రార్థన చేయొచ్చు. మన విషయంలో మనం దేవుని విషయంలో మనం కనిపెట్టి ఉండాలనేటువంటి విషయం ఇక్కడ జ్ఞాపకం చేయబడుతుంది అన్నమాట. ఇదొక సంగతి అన్నమాట. ఇకపోతే 5వదిగా మనం చూద్దాం.
5వదిగా మనం చూద్దాం. 5వ అధ్యాయము 6వ వచనం చదువుకుందాం. 5వ అధ్యాయం మొదటి పేతురు 5వ అధ్యాయం 6వ వచనం చదువుదాం. దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృపానుగ్రహించును. దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతుల కింద దీన మనస్కులై ఉండుడి. ఆయన బలిష్ఠమైన చేతుల కింద దీన మనస్కులై ఉండుడి అని దేవుని వాక్యం చదివిస్తుందన్నమాట. మనం బలమైన ప్రభు చేతులు హస్తాలు బలమైనవి. అయితే మనం ఎలా ఉండాలి అంటే దీన మనస్కులుగా, తగిన సమయం మందు దేవుడు మనల్ని హెచ్చించడానికి ఆయన ఎక్కువగా ఉన్నాడు కాబట్టి, దీనులకు ఆయన కృపానుగ్రహించేవాడు కాబట్టి మనం ఏం చేయాలంటే మనం దేవుని వాక్యంలో ప్రకారంగా ఆయన బలిష్టమైన చేతుల కింద దీన మనస్కులై ఉండటం అనేది నేర్చుకోవాలి. కాబట్టి మనం ఎక్కడ కూడా అహంకారంగా మరి గర్విష్ఠులంగా నేను మీకంటే ఎక్కువ, నాకేం తక్కువ అన్నట్టుగా, నాకు అన్నీ తెలుసు, నాకు తెలియనిది ఏముంది అన్నట్టుగా మనం ప్రవర్తించకూడదు. మనకంటే కొంచెం తక్కువగా ఉన్న వాళ్ళు మరి ఏదైనా మన విషయంలో సహాయం కోరినప్పుడు మనం ఏం చేయాలి అంటే వారికి సహాయం చేయాలి. దీన మనస్కులుగా ఉండటం అంటే వారికి ఉపయోగపడాలి, మేలుకరంగా వాళ్ళకి ఉపయోగపడేటువంటి విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి అనేటువంటి విషయం ఇక్కడ జ్ఞాపకం చేయబడుతుంది. కాబట్టి లోకంలో ఉన్నవాడైతే నీకంటే నేనేం తక్కువ అన్నట్టుగా ఉంటారు. కానీ క్రీస్తులో మనం అలా ఉండటానికి కుదరదు అనమాట. అలా ఉండటం కుదరదు. లోకంలో వాడైతే పోటీ పడతారు. మరి ఇల్లు కట్టుకునే విషయంలో, డబ్బు సంపాదించే విషయంలో, ఆస్తులు సంపాదించుకునే విషయంలో గర్విష్ఠులుగా ఉంటారు అన్నమాట. విర్రవీగుతూ ఉంటారు అన్నమాట. అట్లా మన లోకంలో ఎన్ని చూస్తున్నాం మనం. కానీ క్రీస్తులు మనం అట్లా ఉంటాం, అది తప్పు అనమాట. అది పూర్తి వ్యతిరేకం. క్రీస్తులు మనం అలా ఉండకూడదు. మనం దీనులుగా ఉంటాం. ఎంత దీనులుగా ఉంటామో అంత దేవుడు ఆయన కృపలో మనల్ని వాడుకునేటువంటి వాడుగా ఉంటాడు. ఎంతగా తగ్గించుకుంటామో అంత తగ్గించి, ఈ రోజున చాలా చోట్ల నేను చూస్తున్నాను, తగ్గించుకునే స్వభావం లేదు అన్నమాట. నాకేం తక్కువ, నేనేం తక్కువ, నాలో ఏం తక్కువ ఉండి అని చెప్పేసి అనేది నీలో తక్కువని అని కాదు. అది ఎక్కడ దీన మనస్సులుగా మనం ఉండటం అనేది చాలా ఇంపార్టెంట్ అంటే విషయం అన్నమాట. తక్కువని కాదు. వరాలు ఉండొచ్చు, తలాంతులు ఉండొచ్చు, పరిచర్య ఉండొచ్చు, సేవ ఉండొచ్చు, అనేకమైన ఏవైనా ఉండొచ్చు. కానీ నువ్వు దీనుడిగా ఉంటే అనేకులకు ఉపయోగపడతావు. దీన మనస్సు అనేటువంటిది నేను అనేకులకు ఉపయోగపడేటట్లుగా దేవుడు చేస్తామాట. అదే కనుక నువ్వు అందులో ఎక్కి కూర్చుంటే నీ దగ్గరికి పేదోళ్ళు రావాలంటే చాలా కష్టమైంది. పేదోళ్ళు దూరం అయిపోతారు. కాబట్టి నీ సహాయం అవసరమైంది వాళ్ళకే, పేదలకే అవసరమైంది. కానీ వాళ్ళు నీ దగ్గరికి రావాలంటే చాలా కష్టమైంది. కాబట్టి నువ్వు అందులో ఎక్కువ కూర్చోకూడదు. కాబట్టి నువ్వు దీనుడిగా ఉన్నప్పుడు దేవుడు నీకు పరిచర్య అనేది కూడా పెరుగుతుంది. దేవుడు నిన్ను గొప్పగా ఆశ్రయించేవాడుగా ఉంటాడనేది దేవుని వాక్యం చదివిస్తూ ఉందన్నమాట. కాబట్టి దీన మనస్కులుగా ఉండటం అనేది చాలా మరి నిన్నటి దినాల్లో చూస్తే మనం ఎక్కడ కూడా కనపడట్లేదు. అది కూడా అన్నమాట. ప్రభు రాకటి దినాల్లో మనం ఉంటున్నాం, చాలా జాగ్రత్తగా ఉండాలనేటువంటిది ఇక్కడ దేవుని వాక్యం చూస్తుందన్నమాట. అలా తర్వాత మనం చూస్తే 7వ వచనం 8వ వచనం చదువుతాం. 8వ వచనం, నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి అనేటువంటి మాట. నిబ్బరమైన బుద్ధి కలిగినటువంటి వారుగా ఉండి మెలకువగా ఉండుడి. ఎందుకంటే మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వల్లే ఎవరిని మింగుదునా అని ఎదుగులాడుచు తిరుగుతున్నాడు. లోకముందున్న మీ సహోదరులందరూ ఈ విధమైన శ్రమలే నెరవేరుచున్నవి అని ఎరిగి విశ్వాసం ముందు స్థిరులై వారిని ఎదురించుడి. ఎందుకు నిబ్బరమైన బుద్ధి కలిగిన వారిగా ఉండాలి అంటే, సాతానుడు మరి వాడు కుయుక్తి చేత, వాడు మోసాల చేత చాలా మందిని మళ్ళా తిరిగి లోకంలో కలుపుకుంటున్నాడు. కాబట్టి నీకు నిబ్బరమైనటువంటి బుద్ధి అనేది చాలా ఇంపార్టెంట్. అది సంచల బుద్ధి అనేది ఉండకూడదు అన్నమాట. నిబ్బరమైన బుద్ధి అనేటువంటిది మనకి చాలా ప్రాముఖ్యమైనటువంటిది. మనం ఏది నమ్మేమో దానికి స్థిరపడి ఉండటం అన్నమాట. ఒక ఉదాహరణ సింపుల్గా అర్థమయ్యేటట్టు చెబుతాను. ఒక చిన్న మాట. ఒకడు ఒక మేకపిల్లని తీసుకొని వెళ్తున్నాడంట. వాడు వేరే ఎదురొచ్చి వాడు అన్నాడంట, అరే ఇది కుక్క పిల్ల రా అని అన్నట. కుక్క పిల్లని సంకలో పెట్టుకొని పోతున్నావు ఏంట్రా అన్నాడు. అంటేను వాడికి వెళ్ళి చూసుకొని
ఇది మేకపిల్లే కదా అని చెప్పేసి అనుకుంటా మళ్ళీ ముందుకెళ్ళాడు. ఇంకొకటి ఎదురొచ్చాడంట. వాడు వచ్చి అన్నాడంట, అరే కుక్క పిల్లని సంకల్లో పెట్టుకుని వెళ్తున్నావు ఏంట్రా అన్నాడంట. వాడికి డౌట్ వచ్చేసింది, ఇది కుక్క పిల్ల ఇది అని చెప్పి చూసుకొని, నేను కుక్క పిల్లని సంకల్లో పెట్టుకున్నానని చెప్పేసి మేకపిల్లని ఇసిరేసి వెళ్ళిపోయాడంట. అంటే నిబ్బరమైన బుద్ధి అనేది చాలా ఇంపార్టెంట్ మనకి. నిబ్బరమైన బుద్ధి లేకపోతే విలువైనవి పోగొట్టుకుంటాం, శ్రేష్టమైనవి పోగొట్టుకుంటాం, ఘనమైనవి పోగొట్టుకుంటాం. అవతలోడు ఏదో చెప్పాడు చెందాడని చెప్పేసి అంత కాదు. నీకు దేవుడు నీ చేతిలో పెట్టింది ఏంది అది ఎరగాలి. దేవుడు నీకు ఏం పెట్టాడు, ఏ వరం పెట్టాడు, ఏ పని చేయమన్నాడు, ఏ తలాంతి ఇచ్చాడు, ఏ పరిచర్య ఇచ్చాడు, దాన్ని నువ్వు ఫాలో అయ్యి దాన్ని నెరవేర్చడానికి ప్రయత్నం చేయాలి. ఎవరినో బట్టి ఎందునో బట్టి వాళ్ళు ఇట్లా అన్నారు అట్లా అన్నారు అని చెప్పేసి దాన్ని అక్కడ ఇసిరేసి వెళ్ళిపోవడం అనేది అది చాలా కరెక్ట్ విషయం కాదు. అది నిబ్బరమైన బుద్ధి కావాలి. లేఖనాలు చాలా మంది చూస్తున్నాం, పరిశేషులు ఇసిరేసి వెళ్ళిపోతున్నారు, పని ఇసిరేసి వెళ్ళిపోతున్నారు, వాళ్ళ తలంతులు కూడా ఇక్కడే పడేసి వెళ్ళిపోతున్నారు. పని చేసేవాళ్ళు లేరు, ప్రార్థన చేసే సంఘాల్లో ప్రార్థన చేసేవాళ్ళు లేరు. మరి ఈ రోజున మనం చాలా మంది చూస్తున్నాం. వీళ్ళందరి కోసం మనం ప్రార్థన చేయాలి. మన ఉదయకాల ప్రార్థన సమయం అదే. కాబట్టి నిబ్బరంగా లేరు. ఎవడో ఏదో చెప్పాడని చెప్పేసి దాన్ని ఆధారంగా చేసుకొని ఆడు మేకపిల్లని నెట్ట పాడేసి వెళ్ళిపోయాడు, అట్లాగే పారేసి వెళ్ళిపోతున్నారు. అలాంటి వారి కోసం మనం ప్రార్థన చేయాలి. నిబ్బరమైన బుద్ధి కలిగిన వారికి ఉండాలి. నిబ్బరమైన బుద్ధి మనకి ఉండాలి. చివరిగా మనం ఒక మాట చూద్దాం. 5వ అధ్యాయం 12వ వచనంలో, 1 పేతురు 5వ అధ్యాయం 12వ వచనంలో నుంచి ఒక మాట చదువుదాం. 12వ వచనంలో, మిమ్మల్ని హెచ్చరించుచు ఇదియే దేవుని సత్యమైన కృప అని సాక్ష్యం చెప్పుచు సంక్షిప్తంగా వ్రాసి నీకు నమ్మకమైన సహోదరుని నేనెంచిన సెలవు చేత దీన్ని పంపుచున్నాను. ఈ సత్య కృపలో నిలకడగా ఉండుడి. చివరి మాట చూడండి ఎంత బాగుందో. ఈ సత్య కృపలో ఎట్లా ఉండాలి? నిలకడగా ఉండాలి. కాబట్టి మనం అటు ఇటు చంచలంగా, మనం అటు ఇటు చెదరగొట్టబడేటువంటి వారంగా ఉండకూడదు అన్నమాట. కాసేపు అటు కాసేపు ఇటు అన్నట్టుగా ఉండకూడదు. ఎట్లా ఉండాలి అని అంటే, ఈ సత్య కృపలో నిలకడగా ఉండుడి. కాబట్టి మరి ఈ సత్యములో నుంచి మనం తొలగిపోకూడదు. ఈ సత్య కృపలో మనం ఎల్లప్పుడూ భద్రపరచబడినటువంటి వారంగా, మరి సత్య కృపలో మనం నిలకడగా ఉన్నటువంటి వారంగా మనం చూసుకోవాలి. చంచల బుద్ధి అనేది మనకి పనికిరాదు అన్నమాట. కాసేపు అట్లా కాసేపు ఇట్లా ఉండటం అనేది అది సరైన మనసు కాదు అది అన్నమాట. కొన్నిసార్లు అట్లా ఇట్లా మారిపోతూ ఉంటుంటారు. అలాంటి వాళ్ళు మనం చూస్తేనే తలకాయ నొప్పి అన్నమాట. కాసేపు ఇటు అంటారు, కాసేపు అటు అంటారు అన్నమాట. కాబట్టి ఈ సత్య కృపలో నుంచి మనం ఏ రోజు కూడా తొలగిపోకూడదు. సౌలు తొలగిపోయినాడు, అట్లాగే ఆయన యొక్క అప్పగించబడినటువంటి దాంట్లో నుంచి ఉండలేకపోయినాడు. మరి లోతు భార్య ఆ కృపలో నిలవలేకపోయింది. ముందు ఆమె చెప్పాడు, ఆమె సంగతి తెలుసు కాబట్టి చెప్పాడు, ప్రభు చెప్పాడు, ముందుగానే చెప్పాడు, మీరు వెనక్కి తిరిగి చూడొద్దు అని అంటే ఆమె వెనక్కి తిరిగే చూసింది. ఆమెకే చెప్పింది ఆ మాట. కానీ ఆమె అట్లా ఉండలేకపోయింది. వెనక్కి తిరిగేయటంలో వలన ఆమె సత్యకృపలో నిలవలేకపోయింది. కాబట్టి సత్యకృపలో నిలవాలంటే కొన్ని నియమాలు, కండిషన్లు ఉంటాయి, ఉండకుండా ఉండవు. కాబట్టి వాటిలో ఉండాల. సొలొమోను రాజ్యపాలనలోకి వచ్చిన తర్వాత దావీదు పాలనలో ఎంతో మంది క్రూరులు దావీదు చుట్టూరే ఉన్నారు. యోవాబు అయితేనేమి, అబ్షాలోము అయితేనేమి, అదోని అయితేనేమి, తర్వాత ఇంకా కొంతమంది ప్రవక్తలు అయితేనేమి, వాళ్ళందరూ కూడా సొలొమోను రాజ్యపాలనకు వచ్చిన తర్వాత సొలొమోనుతో దావీదు చెబుతాడు, కుమారుడా, వీళ్ళ విషయంలో చాలా ప్రమాదం ఉంది. నా టైంలో నేను చాలా కష్టపడ్డాను. వీళ్ళ విషయంలో నువ్వు జ్ఞానవంతుడు గనక మరి వీళ్ళ విషయంలో నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పినప్పుడు వాళ్ళని ఒక్కొక్కరిని పిలిచి ఒక్కొక్కడికి ఒక్కొక్క కండిషన్ పెడతాడు. కండిషన్ పెడితే వాళ్ళ కండిషన్ ప్రకారం నిలవలేకపోతారు. ఉదాహరణకి ఆ షిమి అనేటువంటి వాడికి కూడా కండిషన్ పెడతాడు, నువ్వు యెరూషలేం ప్రకారం దాటి నువ్వు బయటకు పోవద్దు అని చెబితే వాడి ఇంట్లో పని వాళ్ళు ఫలానా సాటుకు పోయారనే సంగతి తెలుసుకొని రహస్యంగా యెరూషలేం దాటి బయటికి వెళ్ళిపోతాడు. ఈ విషయం సొలొమోనుకు తెలిసి
వాడిని పిలిపించి వాడిని చావగొడతాడు, వాడిని చంపేస్తాడు. సత్య కృపలో నిలబడాలి, అంతేగాని మనం ఈ హద్దులు దాటి మనం పోకూడదు. కొన్ని క్రమశిక్షణలు ఉంటాయి, కొన్ని నియమాలు ఉంటాయి, కొన్ని పద్ధతులు ఉంటాయి. వాటిని మనం పాలించుకోవాలా, ఫాలో కావాలి మనం. అంతేకాని ఈ సత్య కృపలో నుంచి మనం ఎట్టి పరిస్థితుల్లో మనం బయటికి తీసుకెళ్లే విషయాలు ఏవైతే ఉంటున్నాయో, బయటికి లాక్కెళ్ళేటువంటి విషయాలు ఏవైతే ఉంటున్నాయో వాటి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగూ సొలొమోను రాజ్యపాలనలో చాలా మంది కూడా శిక్షించబడుతూ వచ్చారు. యోబు శిక్షించబడ్డాడు, అదోని శిక్షించబడ్డాడు. తర్వాత ప్రవక్తలు కూడా, అంటే వాళ్ళు దావీదు కాలంలో పనిచేసినటువంటి కొంతమంది తప్పుడు ప్రవక్తలు ఉన్నారు, వాళ్ళు కూడా శిక్షించబడ్డారు. కొంతమంది మనుషులు ఉన్నారు, వాళ్ళు శిక్షించబడ్డారు. ఎందుకంటే ఆ కృపలో వాళ్ళు నిలబడలేకపోయారు, వాళ్ళ కండిషన్లో నిలబడలేకపోయారు. కాబట్టి దేవుడు మనం ఈ సత్య కృపలో నుంచి మనం బయటికి తీసుకెళ్లేటువంటి విషయాలు ఏవైతే ఉంటున్నాయో వాటి విషయంలో మనం కాడి జాగ్రత్తగా ఉండాలని దేవుని వాక్యము హెచ్చరిక చేస్తుంది. క్రీస్తు కేంద్రీకృత కుటుంబంగా మనం ఉండాలంటే ఈ యొక్క దైవికమైన నియమాలు మనం పాటించేటువంటి వారంగా ఉండాలన్నమాట. ఒకటి పరిశుద్ధత, రెండవది సహోదర ప్రేమ, మూడవది మంచి మనస్సాక్షి అన్నమాట, నాలుగవది మరి మెలకువతో ఉండే సహవాసంతో కూడిన ప్రార్థన, స్వస్థత బుద్ధితో కూడిన ప్రార్థన, ఐదవది దీన మనస్కులు, ఆరోది నిబ్బరమైన బుద్ధి కలిగిన వారుగా ఉండాలి, ఏడవది సత్య కృపలో నుంచి మనం ఎట్టి పరిస్థితుల్లో బయటికి వెళ్ళిపోకూడదు. జాగ్రత్తగా మనం కాసుకుందాం. కాబట్టి మనల్ని ఈ సత్య కృపలోంచి బయటికి లాక్కెళ్ళేటువంటి విషయాలు ఏమండియో గమనించుకుందాం, వాటిని మనం పట్టించుకుందాం, వాటి విషయంలో ప్రార్థన చేసుకుందాం, మనల్ని మనం అండర్స్టాండింగ్ చేసుకుందాం, ఫస్ట్ మనల్ని మనం కాపాడుకుందాం, మనల్ని మనం భద్రం చేసుకుందాం. ఈ కృపలోంచి మనల్ని బయటికి తీసుకెళ్ళిపోయి ఏ సంగతులు ఏవైతే ఉన్నాయో వాటి విషయంలో మనం ఇక్కడ జాగ్రత్తగా ఉందాం. ఆ ప్రకారం ప్రభు మనల్ని సిద్ధపరిచి నడిపించునుగాక. దేవుడి చిన్న భాగాన్ని దీవించి ఆశీర్వదించునుగాక.